ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 22 బుధవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 14వ అధ్యాయము 17 నుంచి 35 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 14వ అధ్యాయము 17, 18, 25 వచనాలు. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. వ్యాఖ్యానాంశం: కోపించుటకు నిదానించుడి. వ్యాఖ్యానాంశం: కోపించుటకు నిదానించుడి. వ్యాఖ్యానం: సామెతల గ్రంథం 14వ అధ్యాయము 17 వచనంలో రాయబడినట్లు త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. అదేవిధంగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. దీనికి భిన్నంగా దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనంలో తెలుపబడుచున్నది. అదేవిధంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. దీర్ఘశాంతము అనే ఈ రెండవ లక్షణం స్వయంగా దేవునికే చెందుతుంది అని నిర్గమాకాండం 30వ అధ్యాయం 6వ వచనంలోను, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనంలోను ఆ సందర్భాలను చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియమైన స్నేహితుడా, క్షణికమైన కోపములో అనకూడని మాటలు ఎన్ని మాట్లాడావు, చేయకూడని పనులు ఎన్ని చేశావు, ఆ తర్వాత వాటిని బట్టి ఎంత విచారించి ఉంటావు. ముంగోపిగా ఉండటం కంటే ఒక క్షణము ఆగి జ్ఞానంతో ఆలోచించటం మంచిది కాదా? మనం కోపంతో రగులుట కంటే ప్రార్థనలో మౌనంగా ఉండటం మంచిది కాదా? అసలు మనం అంత త్వరగా కోపపడటానికి సరైన కారణం ఎప్పుడూ కనిపించదు. దేవుని అంగీకారాన్ని పొందిన ప్రతివాడు ఆయన కొరకు ఓపికతో కనిపెట్టగలడు అని రాజులు 1 గ్రంథం 22వ అధ్యాయం 24, 25 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనంలో చదువుతాం. మనము రక్షణ పొందటానికి మంచి కార్యాల అవసరం లేదనే సాకుతో మనము మంచి కార్యాలు చేయనక్కర్లేదని తలంచవచ్చు. అయితే దేవుని పిల్లలు సత్కార్యాలు చేయటంలో మొదటివారిగా ఉండటానికే పిలువబడుచున్నారు అని తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ భౌతిక అవసరాల కంటే ముందు ఆత్మల రక్షణకు సంబంధించిన అవసరాలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలి. 25వ వచనంలో సాక్ష్యమిచ్చుట గురించి మనకు జ్ఞాపకం చేయబడుచున్నది. అయితే అదే సమయంలో ఆ సాక్ష్యము నశించు ఆత్మలకు రక్షణ మార్గాన్ని చూపే నిజమైన సాక్ష్యంగా ఉండాలి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.